హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మై. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు నేను చాలా తొందరగా ఈజీగా కర్జికాయలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్గా అయితే మనకు శనగపప్పు తీసుకోవాలండి. చూసారు కదా ఇందాక శనగపప్పు, దాన్ని మిక్సీలో వేసి పొడిలాగా చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి నేను ఇప్పుడు ఎండు కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాము. సో ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ లేకుండా కొంచెంగా ఒక చిప్పలో హాఫ్ అనమాట. సో దాన్ని మిక్సీ పట్టుకునేసి సో దాన్ని ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం శనగపప్పు పౌడర్ చేసుకున్నాం కదా, అందులో మిక్స్ చేసుకోవాలి. జనరలీ మనకి చక్కెరతో చేసుకుంటాము, చక్కెర కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. సో చక్కెరతో చేసుకుంటే ఫస్ట్ శనగపప్పు పొడి చేసుకునేటప్పుడే మనం చక్కెర కూడా పొడి చేసేసుకోవచ్చు అనమాట, మిక్స్ చేసేసి అందులోకి. అట్లా కాదు అనుకుంటే చక్కెర సపరేట్గా పొడి చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో మేమైతే ఈరోజు బెల్లంతో చేసుకుంటున్నాము. సో బెల్లం అందుకే చాలా చిన్న చిన్న ముక్కలుగా, అంటే మనం తురుముకోవచ్చు అనమాట బెల్లము, లేదా ఫుల్ మరి పౌడర్గా దంచుకోవాలన్నమాట చక్కగా బెల్లము. సో బెల్లం దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకున్నాం కదా, శనగపప్పు పొడి, కొబ్బరి, అలానే బెల్లం. సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. సో దట్ మనకి స్టఫింగ్ అనేది కజ్జికాయల్లోకి రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి ఒక 1/2 kg శనగపప్పు తీసుకున్నాను. అందులోకి ఒక 1/4 kg బెల్లం తీసుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి కొబ్బరి చిప్ప వచ్చేసి ఒక చిప్ప ఉంటుంది కదా కొబ్బరి, సో అందులో హాఫ్ అనమాట, జస్ట్ టేస్ట్కి అంతే, మరీ ఎక్కువ వేసుకోలేదన్నమాట కొబ్బరి. సో మనము స్వీట్ కూడా మనకు తగ్గట్టుగా, జనరలీ అంత ఎక్కువ స్వీట్ ఏం అవసరం లేదు కాబట్టి సో మాదిరిగా వేసుకున్నా కూడా మనకి సరిపోయింది. నేనైతే 1/2 kg శనగపప్పుకి కొంచెం 1/4 kg ఇంకొంచెం ఎక్స్ట్రా బెల్లం అనేది యాడ్ చేశాను అనమాట. సో అది మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము పిండి రెడీ చేసుకోవాలి కదా. సో దీనికి మనము ఐదర్ మైదా పిండి యూస్ చేయొచ్చు, లేదా గోధుమ పిండి యూస్ చేయొచ్చు. ఆబ్వియస్లీ లైక్ మనకి తక్కువ రోజుల్లో తినేస్తాము అనుకున్నప్పుడు గోధుమ పిండితో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. లేదు కొంచెం స్టోర్ చేసుకోవాలి పిల్లలకి, లైక్ సమ్మర్ వస్తుంది, పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు, అట్లాంటి టైంలో మనము మైదా పిండితో చేసుకోవచ్చు. బట్ స్టిల్ గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీ, మైదా పిండి అయితే ఆబ్వియస్లీ హెల్తీ కాదు అని చెప్తారు కదా. సో మేమైతే మైదా పిండితో చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మైదా పిండి తీసుకొని మైదా పిండిలోకి కొంచెంగా సాల్ట్ అయితే వేసాను. మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా అనమాట. అలానే ఇందులోకి కొంచెంగా మరి చాలా చిటికెడు సోడా వేసాను అనమాట. సో సోడా వేసి పిండిని బాగా మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు, అంటే చేతికంతా అంటుకోకూడదు అనమాట. సో ఓ మాదిరిగా కొంచెం మీడియంగా కలుపుకోవాలన్నమాట. సో హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకొని చక్కగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకుంటే చాలా చేతులకు అంటుకోకుండా మొత్తం నీట్గా కలుపుకుంటే హాట్ వాటర్ వేసుకొని సరిపోతుంది అనమాట. మనకి కజ్జికాయలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో నేనైతే పిండి కలిపేస్తున్నాను. వీడియో ఇలా వస్తుంది ఏంటి అనుకోకండి, ఇంకో చేత్తో మొబైల్ పెట్టుకొని ఒక చేత్తో పిండి కలుపుతున్నాను అనమాట. అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా దగ్గరికి అన్నట్టుగా వస్తుంది వీడియో. సో నేనైతే పిండి అయితే కలిపేసాను, స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కజ్జికాయలు చేసుకోవాలన్నమాట. సో కజ్జికాయలు చేసుకోవడానికి మనకి కజ్జికాయలు చేసుకునే ప్లేట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఆ ప్లేట్ అయితే తీసుకున్నామంటే దాంతో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా పిండి కొంచెం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో కొంచెము ఆయిల్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి చేతులకంతా అంటుకోకుండా ఉంటుంది పిండి. ఎంతమందికి కజ్జికాయల లోపల స్టఫింగ్ అంటే ఇష్టము? నేనైతే కజ్జికాయల లోపల స్టఫింగ్ సపరేట్గా కప్పులోకి వేసుకొని కూడా తినేస్తామన్నమాట. అంటే కజ్జికాయలు చేస్తూ ఉంటే ఆ స్టఫింగ్ సపరేట్ది ఇంకా కప్పులోకి వేసుకొని తినడం అనమాట. సో పిండి అయితే కలుపుకున్న తర్వాత ఒక 10 minutes అట్లా సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. సైడ్కి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం తీసి ఒకసారి కలుపుకున్నాక ఉండలు చేసుకొని మనము చిన్న ఉండలన్నమాట. మనకి చపాతీ అట్లా కాకుండా చిన్న పూరీలు చేసుకుంటాం కదా, సో అలా చిన్నవి అరచేయంత
సో మన అరచేయంతా పూరీలాగా రుద్దుకోవాలన్నమాట. కొంచెంగా పిండి అనేది వేసుకొని, మరి పొడి పిండి కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి ఆయిల్లోకి వేసినప్పుడు ఆ పొడి పిండి అంతా కూడా మళ్ళీ మనకి బ్లాక్గా అయిపోతుంది అనమాట ఆయిల్లోకి వేసుకున్న తర్వాత. సో అందుకే చిన్న చిన్నగా కొంచెం ఎక్కువ పొడి పిండి లేకుండా కొంచెం చిన్న ఉండలు చేసుకొనేసి మనము, సో ఇది వచ్చేసి చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ స్టోరేజ్ పెట్టుకునే దానికి కాకుండా కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా పిల్లలు అడిగినా కూడా ఇన్స్టెంట్గా కూడా మనము చేసుకోవచ్చు అనమాట. స్టఫింగ్ మనకి రెడీ చేసి పెట్టుకున్నా కూడా అవైలబుల్లో ఉంటుంది కదా, అదేం పాడైపోదు స్టఫింగ్. సో మనకి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసామనుకోండి, స్టఫింగ్ కూడా మంచిగానే ఉంటుంది. సో అప్పుడు ఆ స్టఫింగ్ని మైదా పిండి కలుపుకునేసి, లేదా మనం జనరల్లీ చపాతీలు చేసుకుంటూ ఉంటాము, సో చపాతీ పిండి కలుపుకున్న తర్వాత ఆ స్టఫింగ్ యాడ్ చేసుకొని ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి కజ్జికాయలు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. సో నేనైతే రుద్దేశాను చిన్న ఇదిలాగా. దాని తర్వాత మనకి ఇదిగోండి, మేమైతే చెక్కదనమాట, మామూలుగా మనకి ప్లాస్టిక్వి, స్టీల్వి, సో చాలా డిఫరెంట్గా వస్తాయన్నమాట. సో దానిపైకి అలా పెట్టేసి దాంట్లోకి స్టఫింగ్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో స్టఫింగ్ యాడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మా అత్తమ్మ యాడ్ చేస్తున్నారు స్టఫింగ్. సో ఆబ్వియస్లీ కొంచెంగా యాడ్ చేసినా కూడా మనకి తినేటప్పుడు ఎక్కువ మైదానే తిన్నట్లు అనిపిస్తుంది, కానీ స్టఫింగ్ ఎక్కువ లేకపోతే అంత ఓకే మంచిగా అనిపించదు కదా. సో ఫస్ట్ అయితే వేసేసాము, కానీ స్టఫింగ్ ఎక్కువ వేసేసాము. సో ఎక్కువ వేసిన తర్వాత ఏమైందంటే అది సరిగా అంటుకోదన్నమాట. సో చూడండి, చివర్లు మనకి వాటర్ అనేది కొంచెం లైట్గా వాటర్ అప్లై చేస్తే దానికి అతుక్కునిద్ది అనమాట. రెండు పక్కల మనం ప్రెస్ చేసినప్పుడు ప్రాపర్గా ఒక డిజైన్తో అతుక్కునిద్ది. ఇన్ కేస్ మనకి స్టఫింగ్ ప్రాపర్గా పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమైందంటే ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసిద్ది. అప్పుడు మనం ఆయిల్లో వేసినా కూడా స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేసిద్ది, ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయిద్ది, ప్లస్ కజ్జికాయ కూడా సరిగా రాదనమాట. సో అందుకే ఎప్పుడు కూడా మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో మేము ఫస్ట్ ఇప్పుడు పెట్టినప్పుడు స్టఫింగ్ చాలా ఎక్కువ, కొంచెం ఒక స్పూన్ అటు ఇటుగా ఒక స్పూన్ ఎక్స్ట్రాగా పెట్టేసామన్నమాట. చూడండి అస్సలు రావట్లేదు, అది ఓపెన్ చేయడానికి కూడా రాలేదన్నమాట. సో వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇటుపక్క స్టఫింగ్ క్లియర్గా కనిపిస్తోంది, బయటకు వచ్చేసింది, అంటుకోలేదన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి నూనెలో వేసామనుకోండి, నూనె అంతా పాడైపోతుంది, అసలు కజ్జికాయ కూడా కరెక్ట్ షేప్ కూడా రాదనమాట. సో అందుకే ఎప్పుడు కూడా మనము స్టఫింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసి దానికి తగ్గ క్వాంటిటీనే పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, కరెక్ట్గా దానికి తగ్గ క్వాంటిటీ పెట్టుకుంటే ప్రాపర్గా నీట్గా చివర్లకంతా కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కాదండి, వాటర్ అప్లై చేసుకొని కరెక్ట్గా ప్రెస్ చేసి మనకి అవుట్ సైడ్ ఏమైతే ఉందో, ఎక్స్ట్రా పిండి ఏమైతే ఉందో అదంతా తీసేసినాం అనుకోండి, చాలా చక్కగా వస్తుంది అనమాట. కజ్జికాయ కరెక్ట్ షేప్లో వస్తుంది. ఈవెన్ మనం ఆయిల్లో వేసినా కూడా అది పగిలిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఇప్పుడు మనకు కరెక్ట్గా అది అతుక్కొనింది, చివర్లంతా నీట్గా అతుక్కొనింది కాబట్టి మనం దాన్ని చేత్తో అట్లా పట్టుకొని తీసినా కూడా ఎంత చక్కగా వచ్చింది చూసారా. సో కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి చేసి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవడం కన్నా ఫస్ట్ మనం పిండితో అంతా ప్రాపర్గా అన్నీ చేసేసుకునేస్తే, కజ్జికాయలు మొత్తం చేసేసుకునేస్తే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అనమాట. చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ కూడా. సో ఫస్ట్ మనం రుద్దుకొని స్టఫింగ్ పెట్టుకొని కజ్జికాయలు అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట. సో మేమైతే ఆ మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము ఒక్కసారిగా. సో అన్నీ ఒక ప్లేట్లో అలా, లేదంటే ఒక చాటా పేపర్ పైన అట్లా మనకి ఈజీ క్యారియబుల్గా ఉండేలాగా అనమాట పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. సో ఆయిల్ పెట్టుకొని మొత్తం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా విరిగిపోకుండా, మనం ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోకూడదు, కజ్జికాయ వేసేటప్పుడు అది చూసుకొని వేయాలన్నమాట. విరిగిపోయింది అనుకోండి, ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది, ప్లస్ కజ్జికాయ కూడా ప్రాపర్గా రాదనమాట. సో జాగ్రత్తగా కజ్జికాయ విరిగిపోకుండా మొత్తం దాన్ని ఒక్కొక్క కజ్జికాయ వేసుకొని ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి జనరల్లీ మనము పూరీలు చేసుకుంటాం కదా. సో పూరీ చేసుకున్నప్పుడు ఎలా అయితే మనకు అది మంచిగా కలర్ చేంజ్ అవుతాయో, పూరీ జస్ట్ అలా వేసి అలా తీసేస్తాం, కానీ కొంతమందికి కలర్ చేంజ్ అయ్యి రోస్ట్గా తినాలి అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకి చూడండి, సో కలర్ చేంజ్ అయ్యి కొంచెం మైదా అంతా కూడా మంచిగా ఎక్కువసేపు లేకుండా చాలా తొందరగా అయిపోతుంది. కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. సో మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. సో మేము మిగతా కూడా వేసేసిన తర్వాత కజ్జికాయలు తిని
ఎంజాయ్ చేస్తాం. సమ్మర్లో పిల్లలు ఎప్పుడు చూసినా జస్ట్ ఇప్పుడు అన్నం తింటారు, అన్నం తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ వచ్చి మమ్మీ ఆ స్నాక్స్ ఇవ్వు, మమ్మీ ఈ స్నాక్స్ ఇవ్వు అంటూ ఉంటారు. సో అట్లాంటి టైంలో మనకి ఇంట్లో కొన్ని స్టోర్లా ఉన్నాయనుకోండి, కజ్జికాయలు, చెక్కలు, చక్రాలు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, సో అప్పుడు అవి ఏవో ఒకటి ఇచ్చేసేయచ్చు. ఆబ్వియస్లీ డీప్ ఫ్రైడ్ ఐటమ్, బట్ స్టిల్ మనం ఇంట్లో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కాబట్టి మన పిల్లలకి మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ మనకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.